హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్యాక్ నెక్ డిజైన్ అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. 38 చెస్ట్ సైజ్ వాళ్ళకండి ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో చూడండి, నేను దీనికోసం ఒక బ్లౌజ్ పీస్ అండ్ లైనింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో లైనింగ్ ఫస్ట్ నేను కట్ చేసుకుంటాను కాబట్టి ఈ బ్లౌజ్ పీస్ని నేను పక్కన పెట్టుకుంటున్నాను. లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. ఆపోజిట్ ఓపెన్ సైడ్ ఉంది, ఫ్రంట్ నా వైపు ఏమో ఫోల్డెడ్ సైడ్ ఉందండి. ఫస్ట్ మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ మీరు ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారో దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు ఇక్కడ లెంత్ పెట్టుకోవాలండి ఈ డిజైన్ కోసం. సో నేను ఇక్కడ 14 ఇంచెస్ నేను బ్లౌజ్ లెంత్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ 2 ఇంచెస్ ప్లస్ చేసుకుని 16 దగ్గర నేను బ్లౌజ్ లెంత్ పెట్టుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నానండి. సో మీ బ్లౌజ్ లెంత్ని బట్టి మీరు 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మీరు మార్క్ చేసుకోండి. ఎందుకంటే కుట్టుల్లో మనకి చాలా 2 ఇంచెస్ వరకు వెళ్తుందండి. సో ఇక్కడ బ్యాక్ నెక్ నేను 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఫ్రెండ్స్. సో 10 ఇంచెస్ మీకు బ్యాక్ నెక్ కావాలి అనుకున్నప్పుడు 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 11 దగ్గర మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ లైన్ దగ్గర నుంచి పైకి నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నానండి. సో మీ బ్యాక్ నెక్ లెంత్లో కూడా మీరు 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను షోల్డర్ మార్కింగ్ 5.5కి పెట్టుకుంటానండి. సో 5.5 కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మీరు పెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకి 1/2 ఇంచ్ ఇక్కడ కూడా కుట్టుల్లో వెళ్తుందండి. సో హాఫ్ ఇంచ్ మీరు పెంచుకుని పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్లో అండి. పైనుంచి కిందకి 6 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నానండి. మీరు షోల్డర్ మార్కింగ్ మీరు ఎంత పెట్టుకుంటారో కామన్గా దానికన్నా ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ బ్రాడ్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కింద కూడా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. నెక్ బ్రాడ్ ఎక్కువ బ్రాడ్ మీరు వేసుకోవాలి అనుకుంటే 3.5 వరకు కూడా మార్క్ చేసుకోవచ్చండి. సో కింద వరకు నేను 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని ఇలాగా లైన్ డ్రా చేసుకుంటున్నానండి. చేసుకుని తర్వాత ఏదైతే మనకి ఫస్ట్ బాక్స్ ఉంది కదండి, ఫస్ట్ బాక్స్ దగ్గర ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద బాక్స్కి మనం నెక్ పాయింట్ దగ్గర నుంచి మనం ఇలాగ క్రాస్గా సైడ్ పాయింట్కి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలిపితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్ బ్రాడ్ మీరు ఎక్కువ బ్రాడ్ వేసుకుంటే మీరు 3.5 ఇంచెస్ వరకు కూడా నెక్ బ్రాడ్ పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ కొద్దిగా లెంత్ బ్యాక్ నెక్ కొద్దిగా డీప్ ఉంటేనే ఈ బ్లౌజ్ డిజైన్ అనేది బాగుంటుంది. సో ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ 36 ఇంచెస్. సో 36 4th పార్ట్ 9 కదా, 9 కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ నేను తీసుకున్నానండి. సో 1/2 ఇంచ్ లూజింగ్ ఇక్కడ ఇచ్చాను. సో 9.5 దగ్గర చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. వెస్ట్ 32 ఇంచెస్ అండి. 32 4th పార్ట్ 8 దగ్గర మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం ప్లస్ చేశాను. అంటే ఎక్స్ట్రాగా 1 ఇంచెస్ డాట్స్ కోసం వేసుకున్నాను. వేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. కింద నేను ఇలా మెజర్ చేస్తే కింద బెల్ట్ అనేది 5 ఇంచెస్కి వస్తుందండి. సో ఆపోజిట్లో కూడా ఇలా 5 ఇంచెస్ దగ్గర కింద నుంచి మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఈ నెక్ లైన్తో ఇలా కలిపేసాను ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఈ పట్టీని మనం కట్ చేసి సెపరేట్గా మళ్ళీ లేస్ యాడ్ చేయాలండి నెక్కి. సో ఇక్కడ నేను ఈ పట్టీని కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ లెంత్కి తీసుకోమన్నానండి. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని ఎలా అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, సేమ్ అదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. సో బ్యాక్ పార్ట్ని ఇలాగ సెపరేట్గా 2 పీసెస్గా మనం కట్ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత స్టిచ్చింగ్ టైంలో ఎలా స్టిచ్ చేసుకోవాలి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి కాబట్టి అండి, ఇది సైడ్ హుక్ బ్లౌజ్ అండి ఇది. సో ఫ్రంట్ పార్ట్ కూడా మనం క్లోజ్ పార్ట్ అంటే ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచే ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. కాకపోతే మనం 1/2 ఇంచెస్ బ్యాక్ పార్ట్లో ప్రతిదీ ప్లస్ చేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే పెట్టేసుకుంటే అండి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఫోల్డెడ్ సైడ్ నేను 1/2 ఇంచెస్ లోపలికి జరిపాను. బ్యాక్ పార్ట్ని 1/2 ఇంచెస్ వదిలేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టి మార్క్ చేసుకుంటున్నాను. సో అది మాత్రం మీరు చెయ్యండి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాక్ పార్ట్ లాగే మీరు కట్ చేసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ పూర్తిగా మనం పెంచుకున్నాం కాబట్టి. సో ఇక్కడ నేను 1/2 ఇంచెస్ లోపలికి జరిపేసిన తర్వాత బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ వరకు మెజర్ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి కిందికి
7.5 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇస్తున్నానండి. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ సింపుల్ రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే చెస్ట్ మార్కింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే బ్యాక్ పార్ట్కి ఉందో అలాగే పెట్టుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ కొద్దిగా డీప్ ఉంటుంది కాబట్టి కొద్దిగా లోపల నుంచి నేను మార్క్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డీప్ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ 38 ఇంచెస్ అండి. సో 38ని 4తో డివైడ్ చేసి మనం పెట్టుకోవాలి పైనుంచి. సో 38ని 4తో డివైడ్ చేస్తే 9.5 కదా, 9.5లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని పైనుంచి 10.5 దగ్గర మనం మార్క్ చేసుకోవాలండి. మిడిల్ ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 1/4 to 4 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకున్నానండి. కింద పార్ట్లో మనం 3 ఇంచెస్ దగ్గర ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకుని ఒక ప్రిన్సెస్ షేప్ ఇవ్వడానికి ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర డాట్ విత్ ఇక్కడ డ్రా చేసుకున్నానండి. చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ దగ్గర పైనుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత మనం స్కేల్తో ఇలాగా క్రాస్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకుంటే మనకు ప్రిన్సెస్ షేప్ దగ్గర కరెక్ట్గా ఒక రౌండ్ షేప్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుందండి. సో నేను ఎలా అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్, సేమ్ అదే విధంగా మీరు డ్రా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఫస్ట్ మెజర్మెంట్ ఇక్కడ నేను మెజర్ చేస్తే ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఫోల్డెడ్ సైడ్ వరకు 3 ఇంచెస్ వచ్చిందండి. సో 3 ఇంచెస్ని ఇక్కడ నేను సెకండ్ లైన్ దగ్గర వదిలేసి 8 దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వెస్ట్ 4th పార్ట్ 8 కదండి, 32 కదా వెస్ట్ మెజర్మెంట్. సో వెస్ట్ మెజర్మెంట్ 32, 4th పార్ట్ 8 ఇంచెస్ కాబట్టి అండి. ఎక్స్ట్రా 1 ఇంచెస్ నేను ఇక్కడ మార్జిన్ ఇస్తున్నానండి. ఎందుకంటే మిడిల్లో మనం కట్ చేసి తీసిస్తే మళ్ళీ ఇక్కడ అటాచ్ చేయడానికి మనకి మార్జిన్ కావాలి కాబట్టి అండి. ఇక్కడ 1 ఇంచెస్ ఎక్స్ట్రా నేను మార్క్ చేశాను. కింద వెస్ట్ దగ్గర అండ్ పైన చెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ ఏదైతే ఇస్తానో సేమ్ అదే విధంగా ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ సింపుల్ స్లీవ్స్ నేను ఇక్కడ షార్ట్ స్లీవ్స్ అనేది ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సింపుల్గా నేను షార్ట్ స్లీవ్స్ ఇక్కడ కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాను. సో స్లీవ్ కటింగ్ ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇలా మనం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకుని ఎలా అయితే మనం లైనింగ్ని కట్ చేసుకున్నామో సేమ్ అదే మెథడ్లో మనం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిడిల్లో కూడా కట్ పెట్టుకుంటున్నానండి. సో ఇది కూడా కట్ చేసి సెపరేట్ చేయాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనం పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ సైడ్ పీస్లో నేను స్లీవ్ కటింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ మీకు చెప్తున్నానండి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ వైపు ఇలాగ లైనింగ్ని పైన ఇలా పెట్టుకోవాలండి. అంటే మనం లైనింగ్ని బ్యాక్కి తిప్పేసుకుంటే మనకి ఫ్రంట్ వైపు అనేది పైకి రావాలి కాబట్టి. సో ఇలా మనం ఫ్రంట్ వైపు లైనింగ్ని పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలాగ 1/2 ఇంచ్ మార్జిన్ని వదులుతూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. సో చూడండి, ఫస్ట్ కింద నుంచి నేను స్టార్ట్ చేసి నేను ఇక్కడ ఎలా అయితే స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ స్టిచ్ చేసుకోండి. సో స్టిచ్ చేసిన తర్వాత అండి ఎక్స్ట్రా మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్. తీసిన తర్వాత పూర్తిగా నెక్ రౌండ్కి మనం చిన్న కట్ పెట్టుకోవాలండి. థ్రెడ్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి. కట్ పెట్టుకున్న తర్వాత అండి లైనింగ్ని మనం బ్యాక్కి తిప్పేసుకోవాలి. అలాగే ఎక్కడైతే కార్నర్ పార్ట్ ఉంది కదా, కార్నర్ పార్ట్ దగ్గర మనం ఇలాగ కార్నర్ని బయటికి తీయాలండి. ఇలా తీసిన తర్వాత పూర్తిగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేసి చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంది కదా అదంతా కట్ చేసి తీసేయాలి ఫినిషింగ్గా. సో ఇలా మనకి బ్యాక్ పార్ట్ ఒక పార్ట్ ఇలా ఉంటుందండి. సో అదర్ సైడ్ కూడా సేమ్ అని మనం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో సేమ్ అలాగే మనం పూర్తిగా స్టిచ్ చేసుకుని రౌండ్గా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని చిన్న కట్ పెట్టుకుని లైనింగ్ని బ్యాక్కి తిప్పేసుకోవాలండి. తిప్పుకుని మనం ఇలాగ 2 పార్ట్స్ కూడా ఇలా రెడీ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ఏదైతే కార్నర్ షేప్ ఉంది కదా కార్నర్ని కూడా మనం బయటికి తీసేసి నీట్గా మనం లైనింగ్ని బ్యాక్కి తిప్పేయాలండి. తిప్పేసి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలండి. చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత నెక్కి ఇక్కడ నేను గోటా లేస్ యాడ్ చేస్తున్నానండి. సో సింపుల్గా మనం గోటా లేస్ని లోపల వైపు పెట్టి దానిపైన ఈ నెక్ పార్ట్ని ఇలా పెడుతూ స్టిచ్ చేసుకుంటూ పూర్తిగా నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలండి. సో చూడండి, చాలా సింపుల్గా మనం ఈ గోటా లేస్ని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో పూర్తిగా నెక్కకి నేను ఈ లేస్ని అటాచ్ చేసుకుని పైన కుట్టి వేసుకుంటున్నానండి. సో నేను ఎలా అయితే గోటా లేస్ని స్టిచ్ చేసుకుంటున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా ఇక్కడ లేస్ని అటాచ్ చేసుకోండి ఫ్రెండ్స్.
సో ఇక్కడ వరకు మనం అటాచ్ చేసుకున్న తర్వాత లేస్ని కొద్దిగా ఇక్కడ రఫ్ చేసుకోవాలండి. చేసుకుని లేస్ని మనం ఇటువైపుకి ఇలా తిప్పుకుని దానిపైన స్టిచ్ చేసుకోవాలి. సో అదర్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలండి. ఇక్కడ కూడా మనం కోటా లేస్ని ఇక్కడ నెక్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అటాచ్ చేసుకున్న తర్వాత మనం 2 పార్ట్స్ని ఇక్కడ ఇలా పెడితే ఇలా ఉంటుందండి లుక్. ఇక్కడ కింద పట్టీ ఏదైతే మనం సెపరేట్గా కట్ చేసాం కదండి, ఆ పట్టీ దగ్గర ఫస్ట్ నేను 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి ఇక్కడ లైనింగ్ని బ్యాక్కి తిప్పేస్తాను ఫ్రెండ్స్. తిప్పేసిన తర్వాత మనం కింద కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా పూర్తిగా మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ పీస్కి కూడా మనం లేస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత మిడిల్లో మనం ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం లేస్ని ఇలాగ పైన ఈ ప్యాటర్న్ని పెట్టుకుని లేస్ని అటాచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు పైపింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేసెస్ కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ గోటా లేస్ని అటాచ్ చేసుకున్నాను. సో ఇలా లేస్ అటాచ్ చేసిన తర్వాత ఇలా మనం బ్యాక్ పార్ట్కి ఇలాగ అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ ఏదైతే కోన్ షేప్లో కార్నర్ షేప్ ఉంది కదా, ఇక్కడ మనం స్టిచ్ చేసుకుని ఒక బటన్ని యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఈ 2 పార్ట్స్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నానండి చేతితోటి. చేసుకుని ఇక్కడ ఒక బటన్ కూడా మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ లుక్ బాగుంటుందండి. సో కొద్దిగా స్ట్రాంగ్గా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని ఇక్కడ బటన్ పెట్టుకుని ఇలా మనం ప్రాపర్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం లాస్ట్లో పట్టీని యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇలా అటాచ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ కింద ప్యాటర్న్ లేస్ యాడ్ చేసి అటాచ్ చేశాను కదా, సో ఇది మనం ఇలాగా పెట్టుకొని మిడిల్ ఏదైతే మార్క్ ఉంది కదా, మార్క్ కరెక్ట్గా మిడిల్ బటన్ దగ్గర రావాలండి. సో ఫస్ట్ కింద ప్యాటర్న్కి నేను డాట్స్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా నేను ఈ ప్యాటర్న్ని అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో కొద్దిగా మనం రఫ్ చేసుకుని జాయింట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. సో ఈ మెథడ్లో మనం అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మనకి ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలో అది మీకు చెప్తాను. సో ఫ్రంట్ పార్ట్ రెడీ చేయడానికండి సింపుల్గా నేను ఏదైతే లైనింగ్ ఉంది కదా, ఫ్రంట్ వైపు పెట్టుకుని లైనింగ్ని బ్యాక్కి తిప్పేసుకుంటానండి. సో నెక్ దగ్గర నేను స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని ఇక్కడ చిన్న చిన్న కట్ కూడా పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత దీన్ని బ్యాక్ తిప్పేస్తానండి. తిప్పేసి పూర్తిగా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసేసుకుంటానండి. లైనింగ్ని అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసాను ఫ్రెండ్స్. తీసిన తర్వాత నెక్కి నేను ఇక్కడ గోటా లేస్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇలా పూర్తిగా నెక్ రౌండ్కి ఈ లేస్ని అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత సైడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో సైడ్ పార్ట్స్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని అటాచ్ చేసుకుని ఇక్కడ సైడ్కి నేను జాయిన్ చేసేసుకుంటానండి. ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా జాయిన్ చేసుకుని డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసుకోవాలి. సో ఇలా 2 పార్ట్స్ని నేను జాయిన్ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ని మనం అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని అటాచ్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ మార్జిన్ని ఇచ్చి అలాగే డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసేసుకుంటానండి. వేసుకున్న తర్వాత షోల్డర్ విత్ని నేను బ్యాక్ పెట్టుకుని కొద్దిగా ఇక్కడ రఫ్ చేసుకుంటున్నానండి. అలాగే 2 వైపులు చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్లో వెస్ట్ బెల్ట్ మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర నేను వెస్ట్ బెల్ట్ అటాచ్ చేసుకుంటున్నాను. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అండి సింపుల్గా స్లీవ్స్ని ఇక్కడ షార్ట్ స్లీవ్స్ ఏదైతే కట్ చేసుకున్నానో దానికి కూడా దాన్ని కూడా లైనింగ్ని తిప్పుకొని గోటా లేస్ని
అటాచ్ చేసుకుని ఆర్మ్ రౌండ్కి ఇలాగా స్లీవ్స్ని జాయిన్ చేసేసుకుంటానండి. చేసుకుని డబల్ స్టిచ్ కూడా ఇక్కడ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా మనం స్లీవ్స్ని జాయిన్ చేసిన తర్వాత 2 స్లీవ్స్ని ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వెస్ట్ ఫోర్త్ పార్ట్, వెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ కదా, 32 ఫోర్త్ పార్ట్ 8 దగ్గర నేను ఫోల్డ్ చేసి మార్క్ చేసుకున్నానండి బ్యాక్ పార్ట్. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుని 8 దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మార్క్ చేసుకుని మనం రైట్ సైడ్ మనం స్టిచెస్ వేసేసుకోవాలండి, 3 స్టిచెస్. లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ ఓపెన్ పెడతాం కాబట్టి హుక్ ఐ పట్టీ కోసం పట్టీని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సైడ్ హుక్ ఐ పట్టీ ఉన్నప్పుడు ఫినిషింగ్గా మనం హుక్ ఐ పట్టీని ఎలాగ అటాచ్ చేసుకోవాలి, సైడ్ ఓపెన్ ఎలా పెట్టుకోవాలి, చాలా ఫినిషింగ్గా నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా సైడ్ ఓపెన్ చేసినప్పుడు సైడ్ హుక్ ఐ పట్టీని ఎలాగ అటాచ్ చేయాలి క్లియర్ అవుతుందండి. సో ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. 1 సైడ్ 3 స్టిచెస్ వేసేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ మాత్రం ఇలాగ స్లీవ్స్కి 2 ఇంచెస్ కిందకి మనం మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి మనం స్లీవ్స్ని జాయిన్ చేసుకోవాలండి. కింద హుక్ ఐ పట్టీని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది మనకి ఇలాగ రెడీ అవుతుందండి. సో బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. పూర్తిగా చేతికుట్లన్నీ వేసి మీకు ఫినిషింగ్గా బ్లౌజ్ లుక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే అండి ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుందండి. ప్రిన్సెస్ కట్ 38 చెస్ట్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ డిజైన్ ఇలా ఉంటుందండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో వీడియోలో అడగండి ఫ్రెండ్స్. సో మీకు వీడియో అర్థమైనా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ అండ్ డిజైనర్ బ్లౌజెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.